నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు ఇది నిజం. ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమానికి యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశ జనాభాలో 2/3 మందికి ఇక కడుపు నిండా తిండి దొరకనుంది. అతి తక్కువ ధరలకే బియ్యం, గోధుమలు వారికి అందుతాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ యూపీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రత ఫలమిది. ఈ మేరకు పథకాన్ని రూపొందించిన కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. వచ్చే నెల నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అర్హులైన వారిలో ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలతో పాటు తృణధాన్యాలు భారీ రాయితీతో దొరుకుతాయి. దేశంలో ఏ నిరుపేద ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ భారీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంతో ప్రజలందరికీ తప్పనిసరిగా ఆహారం లభించేలా భరోసా కల్పిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ జాబితాలోని మిగతా దేశాల కంటే మన దగ్గరే ఈ పథకం భారీ స్థాయిలో అమలు కానుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే ఓ అతి పెద్ద కార్యక్రమం. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మరోసారి అదే బాటలో నడిచింది. ఇప్పటికే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పని దొరికేలా జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆహార భద్రత కల్పన చేపట్టింది. అదే ఫుడ్ సెక్యూరిటీ ఆర్డినెన్స్. దీనివల్ల దేశంలో అత్యంత నిరుపేదలుగా ఉన్న వారందరికీ తప్పనిసరిగా ఆహారం లభిస్తుంది. అదే తిండికి భరోసా అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి నిరుపేదలు దేశంలో దాదాపు 2.5 కోట్ల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కడుపు నిండా తిండి లేక నీరసించిపోతున్న కుటుంబాలు ఎన్నో. ఇక పౌష్టికాహార లోపంతో అలమటిస్తున్న బాలలు ఇంకెందరో. నానాటికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వీరి బతుకులను మరీ దుర్భరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిరుపేదల శ్రేయస్సుపై యూపీఏ సర్కారు దృష్టి పెట్టింది. అందుకే ఫుడ్ సెక్యూరిటీ బిల్లు తీసుకువచ్చింది. ఉన్నవారు కూడా కడుపు నిండా తినేలా రాయితీ కింద కిలో బియ్యం 3 రూపాయలు, కేజీ గోధుమ 2 రూపాయలకు, తృణధాన్యాలు కేజీ రూపాయి చొప్పున నెలకు 5 కిలోలు సరఫరా చేస్తారు. ఇప్పటికే 2,43 లక్షల నిరుపేద కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన పథకంలో నెలకు ఒక్కో కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు ఇక నుంచి ఫుడ్ సెక్యూరిటీ కింద వారికి బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై పడే భారం ఏటా 1,25,000 కోట్లు. సరఫరా చేయాల్సిన ధాన్యం 6,20,00,000 టన్నులు. నెలల నుంచి 6 ఏళ్ల పిల్లల పౌష్టికాహారం, 6 నుంచి 14 ఏళ్ల బాలలకు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, జాతీయ రాష్ట్ర స్థాయిల్లో ఫుడ్ కమిషన్ల ఏర్పాటు ఈ పథకంలో ప్రత్యేకతలు. రాష్ట్రపతి ఆమోదం పొందగానే పథకం అమలు మొదలవుతుంది.
ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం లేదు. To get it passed in a special session of Parliament, and we're making one more effort to ask the opposition parties to support us so that the bill can be passed in a special session of Parliament. Talk to the opposition parties. If they agree, a special session can be called pretty early, but we would like to pass the bill as early as possible. వచ్చే నెలలోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి అర్హులైన వారి జాబితాలు సిద్ధం చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఆగస్టులో మొదలయ్యే ఈ పథకం మరో 6 నెలల్లో పూర్తి స్థాయిలో అమలు కానుంది. 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలుపుకుంటూ యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతా బిల్లు రూపొందించింది. అయితే హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకురావడంపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరోసారి బిల్లు ప్రవేశపెట్టే వీలున్నా ప్రభుత్వం తొందరపడిందని విమర్శలు వినబడుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లు త్వరలోనే సభ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. Food security bill is a promise of the UPA government. I sincerely hope that Parliament will pass the bill as early as possible. Honourable members will be happy to know that I have set apart, over and above the normal provision for food subsidy, I have set apart 10,000 crore rupees towards the incremental cost that is likely under the Act. దేశంలో ఏ నిరుపేద ఆకలితో అలమటించకుండా ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా మదిలో రూపుదిద్దుకున్న ఈ పథకంపై ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన ఇది. ఈ పథకం కోసం ప్రాథమికంగా 10,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు పక్కాగా అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. రంగరాజన్ కమిటీ సిఫార్సుల ప్రకారం బిల్లుకు రూపకల్పన చేశారు. ఆ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు సవరణలు చేస్తూ గత బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందలేదు. ప్రాధాన్యం ఉన్న బిల్లును సమగ్రంగా చర్చించకుండా ఆర్డినెన్స్ విడుదల చేయడాన్ని యూపీఏ మిత్రపక్షాలతో పాటు విపక్షాలు కూడా తప్పుబడుతున్నాయి. ఈ తరహా పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ సభలో చర్చించకుండా ఆర్డినెన్స్ రూపంలో తేవడమే తప్పని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న పథకాన్ని హడావిడిగా అమలు చేయడం సరికాదని తేల్చి చెప్పాయి. बहुत जल्दबाजी में है सरकार। जब 20 दिन बाद मानसून सेशन शुरू होने जा रहा है तो अध्यादेश लाने की कोई आवश्यकता नहीं। ये बहुत इम्पोर्टेंट बिल है, इसके बहुत दूरगामी परिणाम होंगे। ये लोगों को आशंका है कि ये बिल देश की अर्थव्यवस्था को चरमरा देगा पूरी तरीके से। तो इस पर पार्लियामेंट में बाकायदा बहस हो और लाएं, लेकिन इस तरह से लाना ये डेमोक्रेटिक स्पिरिट के भी खिलाफ है और इसलिए हम इसका विरोध करते हैं। Everyone is opposed to the ordinance route. I don't know why the government is deciding to follow that route. I hope they will not. It will cause more harm than good to the people of this country. But if they do, then it will be most undemocratic way in which an important legislation like this should be treated. There has been absolutely no consultation as far as the left parties are concerned. The only all-party meeting which was called was on the Maoist issue. As far as food security is concerned, there's been no initiative at all on behalf of the government. In any case, as far as my party is concerned, we have already moved important amendments to this bill which we consider flawed. అన్ని రంగాల్లో విఫలమైన యూపీఏ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే హడావిడిగా ఆహార భద్రతా బిల్లు తెచ్చిందని బీజేపీ విమర్శించింది. ఈ బిల్లుపై యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో కూడా ఏకాభిప్రాయం లేదని బీజేపీ గుర్తు చేస్తోంది. खाद्य सुरक्षा अधिनियम पर हमारा कोई भी रिजर्वेशन नहीं है, हमारा कोई भी
दूसरा मत नहीं है। ऐसे कानून अगर देश के बहुसंख्यक लोगों के लिए लाया जाता है, जो उनकी भलाई के लिए है, जो उनके पेट के भूख को मिटाने के लिए है, गरीबों के लिए है, तो भारतीय जनता पार्टी निश्चित रूप से इसका समर्थन देगी। लेकिन हमने ये विषय पर यह जरूर कहा है कि इस पर हम बहस करना चाहेंगे, क्योंकि खाद्य सुरक्षा अधिनियम के ऊपर कांग्रेस के भीतर ही विरोध है। उनके प्रमुख सहयोगी पार्टी एनसीपी के अध्यक्ष शरद पवार, जो स्वयं इस विभाग के मंत्री हैं, इस विभाग से संबंधित विभाग से मंत्री हैं, उन्होंने इस पर अपनी टिप्पणी दी है, अपना शंका जाहिर किया है। सरकार के भीतर एक मत नहीं है और यूपीए की सरकार इसे आपाधापी में देश के सामने लाना चाहती है। ఇలా ఓవైపు భాగస్వామ్య పక్షాలు విపక్షాలు ఆహార భద్రతపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతూ ఉంది. వీలైనంత త్వరగా ఎలాగైనా సభలో బిల్లు ఆమోదం పొందేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి వాస్తవ పరిస్థితి ఏంటి? ఆహార భద్రత పథకం అమలులో ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉండే వీలుంది? ముందున్న సవాళ్లేమిటి? ఈ వివరాలన్నీ ఓ బ్రేక్ తర్వాత చూద్దాం.